హాయ్ ఫ్రెండ్స్, సొరకాయతో చారును ఎలా చేయాలో చూద్దాం. ఈ చారు కోసం ఒక సొరకాయలో పావు వంతు భాగాన్ని కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. అదేవిధంగా ఆనియన్, టొమాటో, పచ్చిమిర్చీలను కూడా ఈ విధంగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నెను పెట్టుకోవాలి. మనం చేసుకునే టొమాటో చారు పప్పు చారు లాగా కాకుండా అప్పుడప్పుడు ఈ విధంగా సొరకాయతో చారును చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఇప్పుడు గిన్నె వేడెక్కిన తర్వాత 2 స్పూన్ల ఆయిల్ని పోసుకొని జీలకర్ర, ఆవాలు, అదేవిధంగా పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేయాలి. పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు ఈ చారుతో. తర్వాత ఆనియన్ కూడా వేయాలి. ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు మన మెయిన్ ఇంగ్రీడియంట్ అయిన సొరకాయను కూడా వేసుకోవాలి. ఇది ఆయిల్లో కొద్దిగా ఫ్రై అవ్వాలి. ఇప్పుడు టొమాటోని కూడా యాడ్ చేసి కలుపుకోవాలి. మనకు నోరు టేస్టీగా లేనప్పుడు ఈ చారు చేసుకొని తింటే ఈజీగా తినగలుగుతాము. కొద్దిగా కరివేపాకును కూడా వేసుకోవాలి. ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి కొద్దిసేపు. ఇప్పుడు 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయాలి. ఇప్పుడు కొద్దిగా మగ్గిన తర్వాత చింతపులుసును యాడ్ చేయాలి. ఈ పులుసులో కొన్ని వాటర్ను కూడా కలుపుకోవాలి. పులుపుకు తగినట్టుగా నీళ్లను యాడ్ చేసుకోవాలి. ఇందులో రుచికి సరిపడినంత రాళ్ళ ఉప్పును యాడ్ చేయాలి, లేదంటే నార్మల్ సాల్ట్ అయినా వాడొచ్చు. ఇప్పుడు బాగా కలుపుకొని కొద్దిసేపు మరగనివ్వాలి. ఇలా ఒక మరుగు వచ్చిన తర్వాత 1/2 స్పూన్ కారం, 1/2 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ జీలకర్ర మెంతుల పొడి, కొద్దిగా బెల్లంను కూడా యాడ్ చేసి బాగా కలిపి మంచిగా మరగనివ్వాలి. ఇందులో ఉన్న సొరకాయ ముక్కలు ఉడికేంత వరకు మరిగించుకోవాలి. ఇవన్నీ వేయడం వలన చారు ఎంతో టేస్టీగా ఉంటుంది.
ఇప్పుడు చివరగా కొత్తిమీరను కూడా యాడ్ చేసి ఒక 2 మినిట్స్ మరగనిచ్చి స్టవ్ ఆఫ్ చేయాలి. ఈ విధంగా సొరకాయతో ఈజీగా చారును తయారు చేయొచ్చు. ఎంతో టేస్టీగా కూడా ఉంటుంది. నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ విధంగా సొరకాయతో చారును చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.